సో డివిఎస్ గారు, ఒక వ్యక్తి హత్య చేశాడు అనుకోండి, హత్య చేసినోడికి ఆశ్రయం ఇచ్చినా లేదంటే సపోర్ట్ చేసినా సరే తను కూడా నేరస్తుడేగా. సో అదేవిధంగా బచ్చలకూరి జోసెఫ్ సీతామాతను తిట్టాడు, రాముని తిట్టాడు, అసలుకి సింధూర్కి సంబంధించిన ఆపరేషన్ సింధూర్కి సంబంధించి మోడీని తిట్టాడు. ఇలాగ అన్ని దేశద్రోహ పనులన్నీ చేసి కేసు కూడా అదే పడితే, ఉపా చట్టం కింద కేసు పెడితే మేము సపోర్ట్ చేస్తామంటే వీళ్ళు కూడా నేరస్తులేగా. అదేవిధంగా చూసుకుంటే ఇదంతా జరిగిన తర్వాత వైసీపీకి సంబంధించిన కొంతమంది జర్నలిస్టులు కావచ్చు, కొంతమంది వారికి సంబంధించిన వాళ్ళు బయటికి వచ్చి మరి అసలుకి జగన్మోహన్ రెడ్డికి హిందూ ఓట్లు వద్దా, హిందూ ఓట్లు ఇక్కడితో కోల్పోయాడు, ఇక పార్టీ పతనం అయిపోయిందని చెప్పేసి అంటున్నారు. నిజంగా దీన్ని ఎలా చూడాలంటారు? అంటే జగన్ ముసుగు తొలగిపోయింది. జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆ రావణ్ ముసుగు, అది జోసెఫ్ ముసుగు, లేకపోతే ప్రకాష్ రాజ్ ముసుగు, ఇన్నాళ్ళు ముసుగు రాజకీయం. ఇవాళ హిందూ ద్వేషులుగా, హిందూ ద్రోహులుగా, దేశద్రోహులుగా. ఇప్పుడు నాకు అసలు దేశం అంటే భక్తి లేదన్నాడు జోసెఫ్ ఒక వీడియోలో. నాకు అసలు దేశం అంటే భక్తి లేదు అన్నవాడికి న్యాయ సహాయం అందిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అంబటి రాంబాబు చెప్తూ జగన్ మ్యాగ్నానిమిటీని పొగుడుతాడు, ఆయన ఎంత ఉదారవాది, ఇవాళ జోసెఫ్కి న్యాయ సహాయం అందిస్తున్నాడు అంటాడు. లేదు, ఈ జోసెఫ్ భార్య ఒక వీడియో వదిలింది, జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు. అంటే వీళ్ళ ముసుగు ఇవాళ ఏంటి, ఈ ఉపా చట్టం తీసేసింది, పోలీసులు తీసేశారు. అంటే దేశద్రోహికి న్యాయ సహాయం చేసే జగన్మోహన్ రెడ్డి దేశద్రోహి కాదా? ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశద్రోహ పార్టీ కాదా? ఇవాళ హిడ్మా లేకపోతే ఆ కేశవరావు, ఆ సాంబయ్య 12,000 మందిని చంపినటువంటి, ప్రజల్ని చంపినటువంటి, గిరిజనులు చంపినటువంటి వాళ్ళు ఏంటి, అతన్ని వీరులుగా కీర్తించాడు ఇతను జోసెఫ్. ఆపరేషన్ ఖగార్ని అతను తప్పు పెట్టాడు. మావోయిస్టులకు మద్దతుగా ఇవాళ రావణ్, అతను ఒక మావోయిస్టుగా, అతని వీడియోలు, అతనిపై ఉపా చట్టం పెడితే జగన్మోహన్ రెడ్డి అతనికి మద్దతు ఇవ్వటాన్ని ఎలా చూడాలి? దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎవరో డిమాండ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రధాని మోడీని టార్గెట్ చేశాడు. అమిత్ షా, ప్రధాని మోడీ, బీజేపీ ప్రభుత్వం వాళ్ళ మావోయిస్టు విముక్త భారత్గా వాళ్ళందరినీ రూట్అవుట్ చేశారు. చాలామంది సరెండర్ అయ్యారు. వాళ్ళు పరిహారం తీసుకున్నారు, వ్యవసాయం చేసుకుంటున్నారు, బోల్డు మంది రాజకీయాల్లోకి వచ్చారు, కొంతమంది అసలు పార్టీలు పెడతామంటున్నారు. మొత్తం మావోయిస్టులు వాళ్ళ రూట్అవుట్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇవాళ ముసుగు తొలగింది అంటోంది. అదే ఏది, ప్రకాష్ రాజ్ రోజుకో వీడియో వదులుతున్నాడు, ఫోటోకో ట్వీట్ పెడుతున్నాడు. రావణ్ అరెస్ట్ అవటమేమో కానీ ప్రకాష్ రాజ్ కంగారు పడుతున్నాడు. ఇప్పుడు రావణ్ ఇవాళ అదే ఆ జోసెఫ్ అతని ఫోన్ ఇవాళ స్వాధీనం చేసుకున్నారు. అతను రేపు కస్టడీకి అడిగారు, 8 రోజులు కస్టడీకి అడిగారు. ఇప్పుడు రావణ్ ఫోన్లో ఏముంది, ఎవరెవరి వాట్సాప్ కాల్స్ ఉన్నాయి, మెసేజెస్ ఉన్నాయి, ఏ విధంగా ఫండింగ్ జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటనలో చిట్చాట్లో మాట్లాడుతూ ఏమన్నారు, నన్ను తిట్టే వాళ్ళకి, లేకపోతే పవన్ కళ్యాణ్ని తిట్టే వాళ్ళకి, బూతులు తిట్టే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఫండింగ్. ఇప్పుడు ఇవాళ దేశద్రోహులకి ఫండింగ్ ఇస్తున్నటువంటి సంస్థ ఎలా చూడాలి? ఆ పార్టీ మీద, ఆ నాయకుడి మీద ఉపా చట్టం పెట్టాలా, అవసరం లేదా? ఇప్పుడు జైష్-ఏ మహమ్మద్ అదేంటది, ఒక ముస్లిం తీవ్రవాద సంస్థ. లష్కర్-ఏ-తోయిబా, ముస్లిం తీవ్రవాద సంస్థలు, ఇవన్నీ కూడా ఇస్లాం తీవ్రవాద సంస్థలు అవి బ్యాన్ చేశారు, నిషిద్ధ సంస్థలు. ఇప్పుడు సిపిఐ-ఎంఎల్ ఆ మావోయిస్టు బ్యాండ్ అన్నమాట. వాటికి మరి ఫండింగ్ ఇస్తుంటే ఏమనాలి? ఇప్పుడు అతను స్టూడియో అంట, ఎవరు, ఆ జోసెఫ్ స్టూడియో, ఆ స్టూడియో ఏదో కెమెరాలు, లైటింగు, లేకపోతే మొత్తం 25 లక్షలు ఏమైందంట. అతనికి ఏదో నెలకి 3 లక్షలు ఇస్తున్నారని మన మీడియాలో కథనాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? రావణ్ ఫోన్ ఓపెన్ చేస్తే పేమెంట్లన్నీ బయటకు వస్తాయా? సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వస్తాడా? సజ్జల భార్గవ రెడ్డి
రావణ్కి ఉన్న సంబంధాలేంటి, జగన్మోహన్ రెడ్డికి రావణ్కి ఉన్నటువంటి సంబంధాలేంటి. ఇప్పుడు ప్రకాష్ రాజ్ అది ఓపెన్ అయిపోయింది. అతను ఏదో ఆడియో వీడియో బయటకు వచ్చాయి. అతనేంటి ప్రకాష్ రాజు ఏదో మీడియా మిత్రులు అమ్ముడు పోయారనో ఏదో రాసినట్టున్నాడు. ఆ స్క్రిప్ట్ ఇతను ఏదో సవరించినట్టున్నాడు. మీడియా మిత్రులు అంటే మళ్ళీ అందరూ కోపం వచ్చుదండి. కొందరు మీడియా మిత్రులు అమ్ముడు పోయారనో ఏదో మార్చి అతను మరి స్క్రిప్ట్ చేంజ్ చేసినట్టున్నాడు. అంటే జోసఫ్కి ప్రకాష్ రాజ్కి మధ్య ఆ డీల్ ఏది, ఇవాళ ఫండింగ్ జోసఫ్కి ప్రకాష్ రాజ్ చేస్తున్నాడా, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడా? అవును. రావణ్ ఫోన్ ఓపెన్ చేస్తే మొత్తం బయటకు వచ్చుదబ్బా. అవును. ఇప్పుడు అన్లాఫుల్ యాక్టివిటీస్, ఇప్పుడు ఊపా చట్టం ఏంటి, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. మరి మీరు చేసింది అలాంటి యాక్టివిటీస్ అయినప్పుడు ఎందుకు పెట్టరు? ఊపా చట్టం పెడతారు, ఉప్మా తినిపిస్తారు, రెండూ ఉంటాయి. ఉప్మా కూడా తప్పదు. ఇప్పుడు ఒకటి మీరేమో మరి హిందువుల్ని ఈ విధంగా ద్వేషించటం ఏ మతం చెప్పింది? క్రిస్టియానిటీ చెప్పిందా? నిజమైన క్రైస్తవుడు ఎవరైనా హిందువుని తిడతాడా? జీసస్ చెప్పాడా? బైబిల్లో ఉందా? దై లవ్ యువర్ నైబర్. అవును, పరమతాన్ని ప్రేమించండి అని చెప్పి అన్నారు. అరే నీ వల్లే నీ పొరుగు వానిని ప్రేమించుము, ఇది కదా బైబిల్ చెప్పేది. మరి ఇది ఏంటి? ఇప్పుడు ఒకటి ఇక్కడ కొంతమంది జర్నలిస్టులు కంగారు పడుతున్నారు. ఇప్పుడు సినిమా యాక్టర్ కంగారు మనం చూసాం, ప్రొఫెసర్ కంగారు పడుతున్నాడు, ఆయన కూడా వీడియోల మీద వీడియోలు చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ప్రొఫెసర్కి రావణ్కి ఉన్న సంబంధం ఏంటి అంటే వీళ్ళందరూ కూడా ఇవాళ ఒక గ్రూప్. అవును. ఇది ఏంటిది, వాళ్ళ దేశ భద్రతకే వీళ్ళ వల్ల ఇవాళ మరి ప్రమాదం పొంచి ఉన్నప్పుడు వీటన్నిటిపైన ఇవాళ కేంద్ర హోంశాఖ ఇంటెలిజెన్స్ ఇవాళ దృష్టి పెట్టాలి. ఈ ఫండింగ్ ఏంటి, అసలు ఎలా జరుగుతుంది, ఎలా ఇస్తున్నారు వీళ్ళకి, ఇవన్నీ బయటికి రావాలంటే ఇవాళ అమిత్ షా కేంద్ర హోంశాఖ దీనిపైన దృష్టి పెడితే కానీ బయటికి రావు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏంటి, ఆయన పులివెందుల పర్యటన, ఏదో వాళ్ళ నాన్న మరి జయంత్ అనుకుంటాను, రేపొద్దున 2 రోజుల పర్యటనకి వెళ్ళినట్టున్నాడు. అంటే న్యాయ సహాయం అందించమని అంబటి రాంబాబుకి చెప్పటం, అంబటి రాంబాబు ఏమో జోసఫ్ ఏ కులమైనా ఏ మతమైనా మాకు సంబంధం లేదు మేము ఇస్తామనడం, ఇక్కడే ఆ నెక్సస్ బయటపడదు, ముసుగు తొలగిపోయింది.